బహుశా మీ అందరికీ తెలుసు, పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమైంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత, అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక మాట, బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష. వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు, మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, బట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 మినిట్స్ సార్, నేను ఒకటే చెప్తున్నా డిప్యూటీ సీఎం గారు, న్యూటన్ థర్డ్ లా ఒకటి ఉంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్. అధ్యక్ష, మనం ఈ సభలో నేను చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ మనం అందరం ప్రజల జవాబుదారితనంగా ఉండాలి. భాష పట్ల కానీ బాధ్యత పట్ల కానీ. దానికోసం నేను చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసి చెప్పాను. మీరు కూడా అట్లాగే పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఈ సందర్భంగా పదే ముఖ్యమంత్రి గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఏ న్యూటన్స్ థర్డ్ లా ఉంది అధ్యక్ష. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు అలా మాట్లాడుతూ ఉంటే దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పదే ఒక సభానాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు అంతా హర్షించదగిన అధ్యక్ష కాదు కదా. మీరు కూడా బాధ్యతగా ఒక సభానాయకుడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ మీరు బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడితే డెఫినెట్గా దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. అదే ఐఎమ్ అప్పీలింగ్ దెమ్. మీరు సభలో ఉన్న సభ్యుల్ని గౌరవించడం మీరు కూడా ప్రయత్నం చేయండి. అందరూ డెఫినెట్గా ఎవ్రీబడి విల్ ఫాలో దట్. అధ్యక్ష, బట్టిగా నేను ఒకటి అంటున్నా, మేము మర్యాదగా ఉండాలి అంటున్నాం. మేము లేమా అధ్యక్ష? మేమేమన్నా మీ ముఖ్యమంత్రి లాగా లాగులో తొండలు జరగొడతామన్నామా? మేమేమన్నా మెడలో పేగులు వేసుకొని దిగుతామన్నామా? మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మీరు. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అర్థం జరుగుతుంది అధ్యక్ష. మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చారు, మీరు కంక్లూడ్ చేయండి.
రాజకీయ బడ్జెట్ సార్ ఇది సరే సార్ కంక్లూడ్ సరే నేను ఐ కంక్లూడ్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ కంక్లూడ్ సార్ కంక్లూడ్ చేయండి సార్ చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష సరే మళ్ళీ పద్ధతులు వచ్చినప్పుడు మాట్లాడతాం మీ మాట మీద గౌరవంతో కంక్లూడ్ చేస్తా అధ్యక్ష ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అధ్యక్ష అంత మాట్లాడలేదు ఓ 40-50 పేజీలని నువ్వు టైం ఇస్తే ఇంకొక 2 hours మాట్లాడతా చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ రాష్ట్రం బాగుండాలి అధ్యక్ష సరే మేము ఓడిపోయాం అధ్యక్ష మాకేం బాధ లేదు మీరు మమ్మల్ని ఓడించారు కానీ మేము ఒక్కటే కోరుతున్నాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓడించకండి తెలంగాణ అభివృద్ధిని ఓడించకండి అధ్యక్ష చరిత్ర ఎప్పుడూ నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది గౌరవిస్తుంది విధ్వంసాన్ని క్షమించదు ఖచ్చితంగా శిక్షిస్తుంది మీరు పుట్టించిన ఈ వినాశనం రేపు మిమ్మల్ని మింగేస్తుంది రాష్ట్ర ప్రజలకు మీ యొక్క విధ్వంసకరమైన చర్యల వల్ల ఇలా శాపంగా మారుతా ఉంది ఇప్పటికైనా అబద్ధాలు ఆపండి విధ్వంసాలు ఆపండి అభివృద్ధి వైపు అడుగులు వేయండి లేదంటే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు అని చెప్పి తెలియజేస్తూ భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మళ్ళీ లాస్ట్ ఒకటే మాట చెప్తున్నా మొదటి బడ్జెట్ లో 59,000 కోట్లు కోతబడ్డది రెండో బడ్జెట్ లో 55,000 కోట్లు కోతబడ్డది మూడో బడ్జెట్ లో మళ్ళీ అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టినారు 50,000 కోట్లు వాస్తవ అంచనాల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి మీరు ఎవరికి కోత పెట్టారు దయచేసి అన్రియలిస్టిక్ బడ్జెట్ పెట్టి బల్లలు కొట్టించుకొని ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయొద్దని 6 గ్యారంటీల బిల్లు చట్టబద్ధత బిల్లును వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పట్లోగా అమలు చేస్తారు వృద్ధులకు 4,000 పెన్షన్ ఎప్పట్లోకి ఇస్తారు మహిళలకు 2,500 ఎప్పట్లోకి ఇస్తారు వారికి పడ్డ బకాయిలు ఎప్పట్లోకి పూర్తి చేస్తారు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా మీ యొక్క రిప్లైలో చెప్పాలని చెప్పి కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష వేముల వీరేశం గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపొందించిన అధ్యక్ష 2-3 సార్లు నన్ను ఆపిరు కనీసం ఒక దళిత శాసనసభ్యుడు మాట్లాడితే కూర్చోకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది దుర్మార్గం అధ్యక్ష మీరు పోండి వాళ్ళెందుకు పోతున్నారు అధ్యక్ష ఈరోజు గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి బడ్జెట్ మీద మాట్లాడేటువంటి సందర్భంలో ప్రతిపక్షం వాళ్ళు బాధ్యత లేకుండా బాధ్యత మర్చి ఈ ప్రభుత్వం పైన అడ్డగోలుగా ఆరోపణలు చేసి పోవటం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష 10 సంవత్సరాల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టబోతున్నటువంటి ఈ శాసనసభలో 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పాపాలని వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల్ని దశాబ్దాల తరబడి ప్రజలు అనుభవించవలసినటువంటి ఒక దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని నెట్టినటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తారు అధ్యక్ష వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మా డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశిస్తూ అనేక ఆరోపణలు చేశారు అంటే ఈ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు తదుపరి అధికార పక్షం నుంచి వస్తున్నటువంటి సమాధానాన్ని విని ఓపిక ఉండాలి విని అర్థం చేసుకునే ఓపిక ఉండాలి కానీ వాళ్ళు ఆ ఓపిక లేక అడ్డగోలుగా మాట్లాడి బాధ్యత రహితంగా పోవటం అంటేనే ఈ ప్రజల పట్ల వారికి ఈ రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నాను వీరేశం గారు ఒక్క నిమిషం ఎల్ఏ మినిస్టర్ అధ్యక్ష ఈ బడ్జెట్కి సంబంధించిన జనరల్ డిస్కషన్ రేపు కూడా ఉంది అధ్యక్ష మీ అనుమతితో ఎందుకంటే చాలామంది గౌరవ సభ్యులు వారికి సంబంధించి అనేక అంశాలు అదేవిధంగా కేబినెట్ సమావేశం కూడా ఉంది దయచేసి నేను గౌరవ సభ్యులు చాలామంది కూడా బీజేపీ అదేవిధంగా ఎంఐఎం సిపిఐ మా గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడేది ఉంది అధ్యక్ష ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా చాలా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉంది కనుక
నేను గౌరవ ప్యానల్ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, చాలా సందర్భాల్లో వారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతామని అడుగుతూ ఉంటారు, రూల్ బుక్స్ కూడా కోట్ చేస్తూ ఉంటారు. జనరలీ సార్ రూల్ బుక్లో కూడా ఎనీ మెంబర్ షెల్ నాట్ నార్మల్లీ లీవ్ ద హౌస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద స్పీచ్. ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ద స్పీచ్ అధ్యక్ష shall not normally leave the house immediately